హలో ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు ఈ వీడియోలో అశోక్ ల్యాండ్ టిప్పర్ AVTR BS6 ఫేజ్ 2 అశోక్ లేలాండ్లో BS6 ఫేజ్ 2 నామ్స్ తోటి కొత్తగా వచ్చిన టిప్పర్ ఇది. ముందుగా ఈ క్యాబిన్ బ్యాక్ సైడ్ చూసుకుంటే మనకి ఈ విధంగా కనపడుతుంది. సో మొత్తం ఇది మఫ్లర్ మొత్తం DF సైడ్, సైలెన్సర్ సైడ్ మొత్తం కవర్తో అయితే ఇలా కవర్ చేశాడు. 3525 TU అశోక్ లేలాండ్ BS6 ఫేజ్ 2 వెహికల్ ఇది. సో ఫ్రంట్ వ్యూ అయితే ఈ విధంగా కనపడుతుంది. మీకు మొత్తం ఫ్రంట్ వ్యూ చూడొచ్చు. సో ఈ బంపర్ కూడా చాలా స్ట్రాంగ్గా ఉంది. సో కింద మీకు రిఫ్లెక్టర్ కూడా ఇచ్చాడు, వైట్ కలర్ రిఫ్లెక్టర్తో ఉంది. అలాగే ఆలోజన్ బల్బు. బంపర్ అయితే చాలా గట్టిగా ఉంది. సో అశోక్ లేలాండ్ ల్యాంబలం చూడొచ్చు. సో ఈ అశోక్ లేలాండ్ ఈ స్టిక్కర్ కూడా డిఫరెంట్గా ఉంది. అంటే ఎగ్జిస్టింగ్ వేరియంట్ కాకుండా ఈ కొత్తగా వచ్చిన BS6 ఫేజ్ 2 నామ్స్తో వచ్చిన క్యాబిన్ ఇది. సో ఫుల్లీ AC క్యాబిన్ ఇది. ఫుల్లీ టోటల్ కంఫర్ట్. ఈ వెహికల్ నడిపిస్తుంటే ఒక కారు నడిపిన ఫీలింగ్ అయితే వస్తుంది మీకు. సో సైడ్ వ్యూ చూస్తే మీకు ఈ విధంగా కనపడుతుంది. సో రాక్ బాడీ తోటి సో మైనింగ్లో బాగా వర్క్ చేస్తుంది. సో హైడ్రాలిక్ ట్యాంక్ అయితే ఈ పక్కన ఇలాగా ప్లేస్ చేయడం జరిగింది. బ్యాటరీకి అంతకుముందు అయితే కవర్ అయితే సపరేట్గా చేయించాలి, కానీ ఈ మన కవర్ తోటి, పాలిమర్ కవర్ తోటి, పైన కవర్ తోటి ఫిక్స్ చేశాడు ఈ రెండు బ్యాటరీలు కూడా. సో దానికి సంబంధించి కట్ ఆఫ్ స్విచ్, అలాగే బ్యాటరీ ప్లస్ మైనస్ కేబుల్స్ కూడా ఈ పక్కనే ఇవ్వడం జరిగింది, క్యాబిన్లో ఇవ్వకుండా. బాడీకి సంబంధించిన ఇన్ఫర్మేషన్ ఇది. వెండర్ కోడ్, పార్ట్ నెంబరు, సీరియల్ నెంబరు, టిప్పింగ్ సిస్టమ్, లోడ్ బాడీ కెపాసిటీ. సో సైడ్ వ్యూ అయితే రాక్ బాడీతో ఈ విధంగా కనపడుతుంది మీకు. సో లేటెస్ట్ వచ్చిన BS6 ఫేజ్ 2 నామ్స్ తోటి. సో AVTR వేరియంట్లో సస్పెన్షన్ అయితే చూసుకోవచ్చు. సస్పెన్షన్ అయితే ఫుల్లీ బోగి సస్పెన్షన్ ఇది. సో ఈ టైర్స్ వచ్చి సుపీరియర్ టైర్ మైలేజ్ టైర్స్ అని చెప్తున్నారు. అలాగే హైయర్ రిబిలిటీ, లో మెయింటెనెన్స్ కాస్ట్ తోటి టిప్పర్ని అయితే డిజైన్ చేయడం జరిగింది, మ్యానుఫ్యాక్చర్ చేయడం జరిగింది. అలాగే బెటర్ ప్రొడక్టివిటీ, పెర్ఫార్మెన్స్ అని చెప్తున్నారు. సో అలాగే హైయర్ సేఫ్టీ, క్యాబిన్లో మనకి సేఫ్టీ ఎక్కువ ఉంటుంది నడిపించేటప్పుడు. క్యాబిన్ సేఫ్టీ పరంగా బాగా డిజైన్ చేస్తారు ఫ్రెండ్స్. అలాగే ఈ అప్లికేషన్ మనం మార్కెట్లోకి వాడచ్చు. ఇప్పుడైతే యాక్చువల్గా ఇది టిప్పర్కి ట్రాలీ ఫిట్ అయి ఉంది. ఈ అప్లికేషన్ మనకి ఈ 3225 TUని మనకి సిమెంట్ లోడ్కి వాడచ్చు, అలాగే మార్కెట్ లోడ్కి వాడచ్చు, అలాగే ట్రాలీకి వాడచ్చు, అంటే ట్యాంకర్కి వాడచ్చు. అలాగే మనం మిరైన్స్ అంటే షిప్ మిరైన్స్ అంటే సముద్రంలో లోడింగ్ అన్లోడింగ్ పర్పస్ వాడచ్చు. అలాగే ఫుడ్ గ్రైన్స్కి వాడచ్చు ఈ అప్లికేషన్ని. ఈ అప్లికేషన్ అంటే 3525 TUని. ఇదైతే ముందుగా ఇప్పుడైతే టిప్పర్కి అయితే ఫిట్ చేశారు. సో ఈ క్యాబిన్ అంటే ఈ ట్రాలీని. సో డెఫ్ ట్యాంక్ అయితే ఈ విధంగా కనపడుతుంది మీకు. సో యార్డ్ బ్లూలో వచ్చి మనకి 48 లీటర్స్ పడుతుంది. దీని పక్కన ప్లేస్ చేశారు. సో పక్కనే ఇలా ఎయిర్ ట్యాంక్ కూడా ఇవ్వడం జరిగింది. అలాగే దాని కింద స్టిఫెన్ టైర్ అలా ఫిక్స్ చేశారు. సో రీర్ యాక్సిల్ అయితే మీ విధంగా కనపడుతుంది. బ్రేక్ బూస్ట్లు కూడా ఆ విధంగా ఉన్నాయి వెనకాల. రీర్ యాక్సిల్ అయితే హెవీ డ్యూటీ రీర్ యాక్సిల్ ఇది. బ్రేక్ సంబంధి బూస్ట్లు కూడా రీరే ఫిక్స్ చేశారు. యాక్చువల్గా ఎగ్జిస్టింగ్ వేరియంట్కి అయితే ఫ్రంట్లో ఫిక్స్ చేసి ఉంటాయి, మీరు బ్యాక్ సైడ్ అయితే ఫిక్స్ చేశారు. సో రియర్ మీరు చూడవచ్చు. ఇండిజా గ్రూప్స్ అశోక్ లేలాండ్ సంబంధించి ప్లేట్ అయితే మీకు మల్టీ కలర్ డిజైన్తో కనపడుతుంది. అలాగే దీని వెనకాలే మొత్తం రియర్ సిగ్నల్ లైట్స్ కూడా మనకి మెస్ చేసుకునే విధంగా కూడా దాన్ని ఫిక్స్ చేయడం జరిగింది. అంటే గార్డ్స్ అయితే ఇచ్చాడు, సపరేట్గా ఫిక్స్ చేయడం జరిగింది. అంతకుముందు వేరియంట్స్ గార్డ్స్ ఉంటాయి కదా, ఇప్పుడు సపరేట్ గార్డ్స్ అయితే ఇచ్చాడు. ఫ్రెండ్స్ ఇది మ్యాక్సిమం స్పీడ్ వచ్చి మనకి 60 kmph స్పీడ్తో నడుస్తుంది.
ఇది POL వేరియంట్స్ ఇవి. అలాగే మనకి ఈ ఫ్యూయల్ ట్యాంక్ వచ్చి మనకి డీజిల్ ట్యాంక్లో వచ్చి 375 లీటర్లు ఫ్యూయల్ ట్యాంక్. అడిషనల్గా మనకి 375 లీటర్లు అయితే పడుతుంది. సో అడిషనల్ ఫ్యూయల్ ట్యాంక్ వచ్చి మనం ఫిక్స్ చేసుకోవచ్చు కావాలంటే. ఈ ట్యాంక్ కాకుండా ఇంకా వేరే ట్యాంక్ కావాలని అడిషనల్గా ఆప్షనల్ అది. ఇందులో 2 ట్యాంకులు అయితే ఫిక్స్ అవుతాయి. ఒకటి 375, ఇంకోటి 220 లీటర్స్, ఒకటి 375 లీటర్స్, ఇంకోటి 220 లీటర్స్ అయితే ఫిక్స్ చేసుకోవచ్చు. సో 2 ట్యాంకులు అయితే ఫిక్స్ చేసుకునేలాగా ఆప్షనల్ అయితే ఇచ్చాడు. ఎలా ఉంది? ఎక్కడి నుంచి వస్తున్నారు ఇప్పుడు ఇది? కంపెనీ నుంచా? ఓకే ఓకే. సేఫ్టీ ఎలా బాగానే ఉంటుందా? ఏంటని స్పెషల్ ఏంటిది సేఫ్టీ ఇది స్పెషల్గా? ఏసీయా? నాన్ ఏసీయా? మొత్తం ఇవన్నీ సపరేట్గా పెట్టుకోవడానికి అన్నీ ఇచ్చాడా? వెన్నూరు ప్లాంట్ నుంచి వస్తుందా ఇది? లేదు, ఒసూరు ప్లాంట్. ఎన్నూరులో కూడా ఉందిగా? ఏసీ నాన్ ఏసీ కూడా ఉంది ఇందులో? ఏసీ కూడా ఉంది కదా? ఇది ఏసీ ఫిక్స్ చేసుకోవచ్చు కదా? స్టీరింగ్ ఏమన్నా టిల్ట్ అవుతుందా ముందుకి వెనక్కి? స్టీరింగ్ ఏ టిల్ట్ అవుతుంది ముందుకి వెనకే ఉంటుందా ఫిక్స్? సీట్ అయితే కంఫర్ట్గా ఉంది కదా? భువనేశ్వరా? భువనేశ్వర్ ప్లాంట్ ఉంది అక్కడ, అశోక్ లేలాండ్. సీట్లు అయితే చాలా కంఫర్ట్గా ఇచ్చాడు కదా? ఏది మన ట్రావెలర్ బస్ ఇట్లా సీట్ టైప్ ఇచ్చాడు ఇది పడుకోవడానికి కూడా. బానెట్ రాదా? ఓకే ఓకే. ఇచ్చారండి ఇప్పుడు ఇందులో డీజిల్ ఎంత కూడా ఇచ్చారు? ఫుల్ ట్యాంక్. ఫుల్ ట్యాంక్ అంటే ఎన్ని లీటర్లు పడుతుంది? 300 లీటర్. 300 లీటర్లా? 300 అయితే ఎక్కడి వరకు వస్తుంది? భువనేశ్వర్ వెళ్ళిపోద్దాం. మళ్ళీ రిటర్న్ వచ్చినప్పుడు మళ్ళీ కొట్టాలా? ఎంత వస్తుంది లీటర్కి? 6 వస్తుంది యావరేజ్. యావరేజ్ 6ఆ? డిజిటల్ మీటర్ ఆన్ చేయండి ఒకసారి చూద్దాం. డిజిటల్ మీటర్ ఒకసారి ఆన్ చేయి. ఈ చెక్ లైట్ వచ్చిందా ఏంటి ఏమన్నా? ఇప్పుడు ఎంత? ఇప్పుడు ఎన్ని కిలోమీటర్లు వచ్చు? 118 818. ఓకే ఓకే. అయితే ఇందులో ఏసీ ఉంది నాన్ ఏసీ ఉందన్నమాట. అయితే 2 ఆప్షన్లు ఉన్నాయా? పైన ల్యాంప్ కూడా ఇచ్చాడు. ఇది బాగానే ఉంది. డోర్ ల్యాంప్ అది. ఇవన్నీ ఓపెన్ అవుతాయి అన్నీ అన్నీ సపరేట్గానే డాక్యుమెంట్స్ ఏం పెట్టుకుంటాగా బాగా ఇచ్చాడు. సేఫ్టీ బాగుంది డ్రైవర్కి కదా? మళ్ళీ ఎన్ని రోజులు పడుతుంది నీకు వెళ్ళడానికి రావడానికి? పొద్దునకి వెళ్ళిపోద్దా? భువనేశ్వర్ వెళ్ళిపోతావా? ఓకే ఓకే. అదేంటో నా ఫ్రంట్ అది ఇచ్చా గ్లాస్ ఇచ్చాడు కదా, దేనికి అది? ఫ్రంట్లో చూడడానికా? ఫ్రంట్లో కింద ఎవరున్నారో చూడడానికా? ముందర బండికి మనకి ఎంత డిస్టెన్స్ ఉంది తెలుసు. ఓకే, చూడడానికా? గ్లాస్ బాగా ఇచ్చాడు సెటప్ అది. ఓకే, ఇప్పుడు ఈ డ్రైవర్ అయితే బయలుదేరుతా అంటున్నాడు. ఇది చెన్నై ప్లాంట్ నుంచి వచ్చింది. ఇప్పుడు భువనేశ్వర్కి అయితే వెళ్తుంది. చెన్నై ప్లాంట్ నుంచి వచ్చింది ఇది. ఇప్పుడు ఎన్నూరు ప్లాంట్ నుంచి బయలుదేరుతున్నాడు ఇది. సో బ్యాక్ అయితే తీస్తున్నాడు ఇప్పుడు. LED లైట్లు మొత్తం రియర్ మొత్తం టైల్ ల్యాంప్స్ అన్ని LED లైట్లు.